క్వశ్చన్ ఏంటంటే వై డిడ్ యూ చూస్ దిస్ మూవీ యాజ్ యువర్ 30th మూవీ? ఎవ్రీ మూవీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. 30th మూవీకి ఇట్లాంటి సినిమా చేయాలి, 25th మూవీకి ఇట్లాంటి మూవీ చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నా దగ్గరకు వచ్చిన దాంట్లో ఏది బెస్ట్ అనేది దాంట్లో చూస్ చేసుకుని వెళ్తూ ఉంటాను. లక్ష్యం మూవీ నాకు ఫేవరెట్ మూవీ సార్. దాంట్లో ఎస్పెషల్లీ మీరు డైలాగ్ చెప్తారు కదా, అంటే ఎవడరా నువ్వు అంటే ఒక అమ్మాయికి ఆపద వచ్చినప్పుడు ఇంటర్వెల్ డైలాగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో. సో దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్. సో యా, ఆఫ్టర్ దట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టు సాహసం అడ్వెంచర్ నాకు చాలా ఇష్టం. బట్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరేలాగా ఉంటుంది, అంటే ఇవాల్వ్ ఎలా అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ మీ మాటల్లో? అంటే డెఫినెట్గా ఇప్పటికి కొత్త ట్రెండ్ మారుతూ ఉంది. ది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద మూవీ మారిపోతుంది. అంటే కథలు అనేది కొత్త కథలు అని నేను చెప్పను కానీ, బట్ కథ అనేది ద వే ఆఫ్ ప్రజెంటేషన్, కథను మారటం కానీ విజువలైజేషన్ కానివ్వండి. ఎందుకంటే నౌ ది తెలుగు సినిమా ఇస్ క్రాస్ ది బౌండరీస్. సో దట్ ఇప్పుడు ఓల్డ్ సినిమా అయిపోయింది అనమాట. డెఫినెట్గా థ్యాంక్స్ ఫర్ ది డైరెక్టర్ మెయిన్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు సినిమాని వేరే లెవెల్లో తీసుకెళ్ళి పెట్టారు. సో వీ హ్యావ్ టు ఫోకస్ నాట్ ఓన్లీ ఇప్పుడు నేను తెలుగు అని కాకుండా అందరు లాంగ్వేజెస్ చూస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రీచ్ దట్ హైట్స్. డెఫినెట్గా అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఈవెన్ ది ట్రెండ్ వైజ్ కానివ్వండి, మేకింగ్ వైజ్ కానివ్వండి, మొత్తం స్టోరీ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఈవెన్ ది థియేటర్ సౌండ్ సిస్టమ్ మొత్తం మారిపోయినాయి. ఈవెన్ ది చూసే పర్స్పెక్టివే మారిపోయింది సినిమాది. దింపుల్ హ్యాతి గారు, మీరు తెలుగు అమ్మాయి అని తెలిసింది రీసెంట్లీ, అండ్ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడడం విన్నాను, చాలా క్యూట్గా అనిపించింది. హ్యావ్ యూ డబ్డ్ ఇన్ దిస్ మూవీ? మీరే డబ్బింగ్ చెప్పారా లేకపోతే ఎవరని చెప్పారు? సో నేనే డబ్ చేసుకున్నాను ఈ సినిమాకి. మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. నేనే చేశాను. మీరు చూడలేదా నా డబ్బింగ్? అది నాదే. దొరికిందా మీకు? హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బలమైన ప్రత్యర్థి పాత్రలో చూడాలనుకుంటున్నాం. లైక్ విజయ్ సేతుపతి, మీరు కూడా ఒక వెర్స్టైల్ యాక్టర్, అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం పాన్ ఇండియా లెవెల్లో. అటువంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చిందా? లేదు, నా దగ్గర రాలేదమ్మా. పాన్ ఇండియా లెవెల్ అట్లాంటిది వచ్చినప్పుడు ఆలోచిద్దాం. వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? క్యారెక్టర్ బాగుండి మంచి పవర్ఫుల్ రోల్ అయితే ఆలోచిస్తాం.